హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ ఖైమా అయితే చేయబోతున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చికెన్ అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అది మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉప్పు, కారం, తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకోండి. మీ ఇష్టం, కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ధనియాల పౌడరు, మీ దగ్గర ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ కావాలంటే కొబ్బరి కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో అనేది వాటర్ వేసుకొని బాగా హీట్ ఎక్కినివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత అయితే ఉంటలుగా అయితే తీసి గిన్నెలో అయితే వేసుకున్నానండి. చూడండి, మొత్తం తీసి బాగా గిన్నెలో అయితే వేసుకున్నాను. చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను. తర్వాత అయితే కడాయిలో వేసి ఉంటలుగా వేసేసానండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మొత్తం అలా వేసేసిన తర్వాత బాగా దూరగా వేగనివ్వాలి. మొత్తం వేసేసానండి. అలా వేసేసిన తర్వాత అవి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికిపోతాయి వంటలు అనేవి. తర్వాత వచ్చి మొత్తం ఒక పక్కన తీసేసుకొని వేరే కడాయి అనేది పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని ఎర్రగా దూరగా వేగనివ్వాలి. అంతేనండి, చికెన్ ఖైమా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి.